బట్టతలతో ఇబ్బంది పడుతున్నారా? వెంట్రుకలు ఊడిపోయి మాడు కనిపిస్తుందా? జడ పల్చగా అయిపోతుందా? అలాంటప్పుడు మినాక్సిడిల్ అనేది హెల్ప్ చేస్తుందా? ఎప్పుడు యూస్ చేయాలి మినాక్సిడిల్? ఏ వయసులో మొదలెట్టాలి? ఎలా వాడాలి? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మినాక్సిడిల్ వాడినప్పుడు మనకి వెంట్రుకలు ఊడిపోతే అప్పుడు అది ఎలాంటి పద్ధతిలో మనం మేనేజ్ చేయాలి అనే దాని గురించి మీకు అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉన్నాయనంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మీకు అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. బట్టతల వచ్చినప్పుడు, అలానే జడ పల్చగైనప్పుడు, అలానే వెంట్రుకలు ఊడిపోయి మొత్తం మాడంతా కనిపిస్తున్నప్పుడు చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది అనంటే ఇది ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని ఆడవాళ్ళలో అంటాం, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని మగవాళ్ళలో అంటాం. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కి అనేక రకమైన హార్మోన్స్ తోటి కారణాలు ఉంటాయి. డిహెచ్టిఏ కాకుండా డిహెచ్ఈఎస్, అలానే ఆండ్రోజెన్స్, పెరిఫెరల్ ఆండ్రోజెన్స్ ఉంటాయి. అలానే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ కూడా, హైపర్ ప్రొలాక్టినీమియా కండిషన్స్, పీసీఓఎస్ కండిషన్స్, థైరాయిడ్ కండిషన్స్, ఇలా అనేక రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తోటి కూడా రావచ్చు. అలానే సివియర్ స్ట్రెస్ ఉండటం వల్ల, లైఫ్ స్టైల్ బ్యాడ్ ఉండటం వల్ల కూడా రావచ్చు. మగవాళ్ళలో వచ్చేసి బట్టతల మెయిన్లీ జెనెటిక్ రీజన్ ఉంటుందండి, లైఫ్ స్టైల్ మీడియేటెడ్ ఉంటుంది. మగవాళ్ళలో డిహెచ్టి పాత్వేనే ఎక్కువగా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. డిహెచ్టి అంటే ఏంటి? డైహైడ్రో టెస్టోస్టిరాన్. డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది మన శరీరంలో ఉన్న టెస్టోస్టిరాన్ డైహైడ్రో టెస్టోస్టిరాన్ గా కన్వర్ట్ అవ్వటం తోటి అక్కడ జుట్టు అనేది పల్చగా అయిపోతూ ఉంటుంది. అవి ఆండ్రోజెన్ రిసెప్టార్స్ ని టార్గెట్ చేసి అక్కడ ఆ రిసెప్టార్స్ ని మాడ్యులేట్ చేసి దాన్ని ఆ వెంట్రుకలు అనేటివి పల్చగా అయిపోతూ ఉంటాయి. అలా మినియేచరైజేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోవటం, లేకపోతే వెనకాల మొదలై అక్కడి నుంచి ముందుకు రావటం, లేక మొత్తం డిఫ్యూజ్ గా ఉండటం, ఇలా అనేక రకంగా మనకి ఉంటుందన్నమాట. ఇది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 8 వరకు గ్రేడింగ్ చేస్తాం మనం నార్వుడ్ హామిల్టన్ క్లాసిఫికేషన్ లో. అయితే ఇలా బట్టతల వచ్చినప్పుడు మినాక్సిడిల్ ఒక మంచి మందు అని చెప్పి అన్ని చోట్ల మనం యాడ్స్ చూస్తూ ఉంటాము, అందరు చెప్తూ ఉంటారు. అసలుకి అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. మినాక్సిడిల్ అనేది FDA అప్రూవ్డ్ మెడికేషన్ అండి. ఈ FDA అప్రూవ్డ్ మెడికేషన్ అని అంటే చాలా సేఫ్గా కొన్ని సంవత్సరాల పాటు మనకి సేఫ్టీ స్టడీస్ ఉన్నాయని అర్థం. ఇది 5 దశాబ్దాల స్టడీస్ వరకు ఉన్నాయండి మినాక్సిడిల్కి. అసలు మినాక్సిడిల్ ఏ విధంగా కనుక్కున్నారు, అసలుకి ఏ విధంగా జుట్టుకి హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. పూర్వంలో హైపర్ టెన్షన్, విపరీతమైన హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మినాక్సిడిల్ అనేది టాబ్లెట్ రూపంలో వాడేవాళ్ళు. అలా టాబ్లెట్ రూపంలో వాడినప్పుడు బీపీ అనేది చాలా మంచిగా కంట్రోల్లోకి వచ్చేసేది. సో అలా బీపీ అలా కంట్రోల్లోకి వచ్చినందుకు అది కంటిన్యూస్గా యూస్ చేసేవాళ్ళు అనమాట. సో అలా యూస్ చేసిన వాళ్ళకి జుట్టు అంతా మొలకెత్తటం బాగా కనిపించింది. సో చాలా మంచిగా జుట్టు పెరగటం అనేది వాళ్ళకి చూసిన దానికి వాళ్ళు ఏం చేశారంటే అందరికి ఓరల్ మినాక్సిడిల్ టాబ్లెట్స్ ఇవ్వలేం కదా, అందుకోసమని దాన్ని ఒక సొల్యూషన్ రూపంలో చేసి మాడుకు పెట్టి చూద్దామని చెప్పి ట్రై చేసినాక జుట్టు పెరగటం మొదలెట్టినాక అప్పటి నుంచి మినాక్సిడిల్ని టాపికల్ ఫార్ములేషన్స్లోకి తీసుకొచ్చారనమాట. సో ఆ టాపికల్ ఫార్ములేషన్స్లో తీసుకొచ్చిన దానికి మనకి తలపైన పెట్టినప్పుడు, మాడుపైన పెట్టినప్పుడు వెంట్రుకలు అబ్జార్బ్ చేసుకొని అక్కడ మంచి మార్పులు అనేటివి వస్తాయి. అయితే మినాక్సిడిల్ జుట్టు దగ్గర, వెంట్రుకల దగ్గర ఏ విధంగా మార్పులు చేస్తాయి అనే దాని గురించి అని నేను వివరిస్తాను. వెంట్రుకలు ఏవైతే ఉంటాయో దాని చుట్టూరా రక్తనాళాలు ఉంటాయన్నమాట, మైక్రో వాస్కులర్ నెట్వర్క్ అని అంటాం. ఈ మైక్రోవాస్కులర్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ కుదుళ్ళ దగ్గర మంచిగా స్ట్రెంగ్త్ని తీసుకొచ్చి అక్కడ న్యూట్రిషనల్ సప్లై అన్ని కణాలకి, జుట్టు కణాలకి, అలానే చుట్టూరా ఉన్న చర్మ కణాలకి, ఎందుకంటే చర్మం అలా లోపలికి వచ్చి జుట్టుని మంచిగా కింద డర్మల్ పాపిలా సెల్ అని ఒకటి రూట్ ఉంటుందండి, ఆ రూట్ దగ్గర యాక్టివిటీ, అలానే మూల కణాల దగ్గర యాక్టివిటీ, ఈ మూల కణాలు ఇవి రెండు కలిపి మంచి యాక్టివిటీ చేసి వెంట్రుకలు అనేటివి లావుగా అవ్వటానికని, కొత్తగా రావటానికని హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ మైక్రోవాస్కులర్ నెట్వర్క్ ఏదైతే ఉందో మినాక్సిడిల్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ మైక్రోవాస్కులర్ నెట్వర్క్ని డైలేట్ చేస్తుంది అనమాట. అంటే డైలేట్ అని అంటే దానికి వెడల్పుగా చేస్తుంది అనమాట. ఇంకెక్కువ కొత్తగా వాస్కులర్ నెట్వర్క్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. వాస్కులర్ నెట్వర్క్ అని అంటే బ్లడ్ వెజల్స్, నెట్వర్క్ అని అంటే దానికి ఒక మెష్ రూపంలో అలా అవ్వటం అనమాట. సో ఆ వాస్కులర్ నెట్వర్క్ అలా ఫార్మేషన్ అవ్వటం తోటి ఇంకా ఎక్కువ న్యూట్రిషన్ సప్లై అనేది వెంట్రుకలకి వెళ్తుంది. అలానే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు న్యాచురల్గా ఆ వెంట్రుకలు అనేటివి కూడా మంచిగా స్ట్రెంత్ తోటి మంచిగా గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం తెలుసుకున్నాం కదండి,
మినాక్సిడిల్ ఇవన్నీ యూజ్ చేయటం వల్ల మనకి ఈ విధంగా మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. అయితే బట్టతలలో ఏదైతే డిహెచ్టి పాత్వే ఉందండి, మినాక్సిడిల్ అనేది దానికి టార్గెట్ చేయదు. దాన్ని బైపాస్ చేసి ఇలా నెట్వర్క్ని పెంచి తర్వాత వెంట్రుకల్ని మంచిగా పెంచుతుంది. అయితే మనకి ఇక్కడ డిహెచ్టి పాత్వేని బ్లాక్ చేయాలంటే ఫినాస్ట్రైడ్ కానీ డ్యూటాస్ట్రైడ్ కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి అని నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. అయితే మినాక్సిడిల్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మినాక్సిడిల్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని అంటే మనకి వెంట్రుకల్ని లావుగా చేస్తుందండి. అలానే మనకి పోయిన వెంట్రుకలు 3 నెలలు ఏవైతే పోయిన వెంట్రుకలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకురావటానికని అది ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 2 వెంట్రుకలు ఒక హెయిర్ ఫాలికల్లో వస్తున్నాయి అని అంటే ఆ 2 వెంట్రుకల్ని మంచిగా గట్టిగా చేస్తుంది అనమాట. థిక్నెస్ ఆఫ్ ది షాఫ్ట్ ఆఫ్ ది డయామీటర్ అంటే థిక్నెస్ ఆఫ్ ది షాఫ్ట్, హెయిర్ షాఫ్ట్ని పెంచుతుంది అనమాట. అంటే హెయిర్ షాఫ్ట్ ఏదైతే వెడల్పు ఉందో దాన్ని మంచిగా నెమ్మదిగా పెంచుతూ ఉంటుంది. పని చేయటానికని ఇది 4 నుంచి 12 నెలల వరకు టైం పడుతుందండి. మగవాళ్ళలో కనీసం 6 నెలల దాకా టైం అయితే వెయిట్ చేయాలండి మినాక్సిడిల్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవటానికని. ఆడవాళ్ళలో ఖచ్చితంగా సంవత్సరం దాకా మినిమం వాడాల్సిన అవసరం ఉంటుందండి. అలానే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాలండి. పిఆర్పి, జిఎఫ్సి, మీసోథెరపీస్ కూడా తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మినాక్సిడిల్తో పాటు సీరమ్స్తో పాటు మనకి ఇవి ఖచ్చితంగా వాడుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సార్ మినాక్సిడిల్ వాడితే జీవితాంతం వాడాలి అని చాలా మంది అంటూ ఉంటారని చాలా మంది అడుగుతూ ఉంటారు నాతోటి. నేను ఒకటే చెప్తాను, మినాక్సిడిల్ అనేది మనకి మంచి స్నేహితుల్లాగా. అంటే అది మనకి జీవితాంతం వాడాలా అని అంటే మనకి ఎప్పుడు వరకైతే వెంట్రుకలు కావాలో అప్పుడు వరకు వాడాల్సిన అవసరం ఉంటుంది. మినాక్సిడిల్ ఎంతైతే మనం వాడుతూ ఉంటామో అప్పుడు మనకి అంత మంచిగా వెంట్రుకలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఏ రోజైతే ఆపుతామో ఆ రోజు నుంచి మనకి వర్సెన్ కాదండి, ఎప్పుడు కూడా చెడుగా జరగదు. మినాక్సిడిల్ ఆపితే మీకు ఎప్పుడైతే మీరు మొదలెట్టినప్పుడు ఎలా అయితే ఉండేనో అలా నెమ్మదిగా ఆ స్టేజ్కి వెళ్తుంది. తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మినాక్సిడిల్ వాడకపోతే ఏమవుతుంది, బట్టతల అనేది ఇంకా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. మినాక్సిడిల్ వాడటం వల్ల ఏమవుతుంది, బట్టతల వచ్చేది పోస్ట్పోన్ అవుతుంది. సో మినాక్సిడిల్ వాడటం వల్ల మీకు సేఫ్గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా తక్కువ అండి. మీకుంటే చిన్నగా దురద ఉండొచ్చు, లేకపోతే ఏదైనా చుండ్రులాగా కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్నగా స్కేలింగ్ ఎక్కువగా ఉండొచ్చు, లేకపోతే జుట్టు మరీ డ్రై అయినట్టుగా అనిపించవచ్చు. ఇలాంటి చిన్నవి 4 సైడ్ ఎఫెక్ట్లే తప్ప మిగతా ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఉండదు. చాలా అరుదుగా కొంతమందికి ఇబ్బందులుగా ఉంటాయి. అలా ఇబ్బందులుగా ఉన్నప్పుడు మినాక్సిడిల్ ఆపేస్తే సెట్ అయిపోతుంది అనమాట. మరి ఇలా చుండ్రు, డ్రైనెస్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే మేము సీరమ్స్తో కాంబినేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందనంటే వెంట్రుకలు మంచిగా ఉంటుంది, అలానే మాడుకి ఇబ్బంది కలగదు, దురద రాదు. అలానే మనం యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూస్ చేస్తే కూడా అది సాఫెన్ అప్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మినాక్సిడిల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటివి చాలా తక్కువ ఉంటాయండి. చాలా తక్కువ ఉంటాయి. అవి మేనేజబుల్గా ఉంటాయి. దానికి డిఫరెంట్ ఫార్ములేషన్స్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సార్ ఇది పెట్టినప్పుడు విపరీతంగా ఊడిపోతుంది అని అంటూ ఉంటారు. అసలుకి బాగా ఊడిపోతుంది సార్, నాకు లాస్ట్ టైం పెట్టినప్పుడు ఊడిపోయింది అని చాలామంది అంటారు. నేను ఇక్కడ ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే మినాక్సిడిల్ పెట్టే పద్ధతి ఒకటి విధంగా ఉంటుందండి. మినాక్సిడిల్ మొత్తం పూసారనుకోండి జుట్టు ఒక్కొక్కసారి వీక్ ఉన్న జుట్టుని బయట పడేస్తుంది అనమాట. అలానే కింద ఉన్న కొత్త జుట్టు మనకి లోపల నుంచి బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఈ లోపల ఉన్న జుట్టు బయటికి తీసుకురావటానికని మినాక్సిడిల్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో అన్ని జుట్టు పోతే మనం గాబరా పడతాం కదా, అందుకోసమని ఏం చేయాలంటే మినాక్సిడిల్ అనేది ఒక్కొక్క చోట పెడుతూ ఉండాలన్నమాట. మంచిగా పెడుతూ ఉంటే దాంతోటి మనకి వెంట్రుకలు అనేటివి మంచిగా బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో వెంట్రుకలు అనేటివి మంచిగా పెరగాలనంటే మినాక్సిడిల్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ మంచి ట్రీట్మెంట్ చేసుకొని మంచి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకొని పిఆర్పి, మీసో, జిఎఫ్సి థెరపీస్ ఉంటాయన్నమాట. మీ ఓన్ బ్లడ్ తీసుకొని దాన్ని చేస్తూ ఉంటాం నెలకొకసారి. మా దగ్గర ఉన్న పేషెంట్స్లో మేము గమనించింది ఏంటంటే పిఆర్పి థెరపీస్, జిఎఫ్సి థెరపీస్, మీసో, డిటాస్ట్రైడ్, QR678 ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మేము యూస్ చేస్తామండి. ఈ హెయిర్ రీజనరేషన్ థెరపీస్ ఏవైతే యూస్ చేస్తామో దానికి అక్కడ మనకి చేయటంతో వెంట్రుకలు అనేటివి మనకి నెమ్మదిగా స్ట్రెంత్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా స్ట్రెంత్ అవ్వటానికని మనకి మంచిగా టైం కూడా పడుతుంది. కానీ ఫస్ట్ 6 మంత్స్లో పిఆర్పి, జిఎఫ్సి అలానే మీసో థెరపీస్ అనేటివి మంచి స్ట్రెంత్ తీసుకొస్తాయి. ఈ ఫస్ట్ 6 మంత్స్లో ఇవి స్ట్రెంత్ తీసుకొచ్చినాయి. మినాక్సిడిల్ ఇంకా బెనిఫిట్ని తీసుకొస్తుంది. సో కాంబినేషన్ చేయటంతో మినాక్సిడిల్ రిజల్ట్స్ని బూస్ట్ చేయటానికని పిఆర్పి, జిఎఫ్సి, మీసో థెరపీస్ హెల్ప్ చేస్తాయి. సో ఇవాళ తెలుసుకున్నాం కదండి మినాక్సిడిల్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి అని. సార్ కొత్తగా టాబ్లెట్స్ వస్తున్నాయి మినాక్సిడిల్వి, దానికి ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని అంటే టాబ్లెట్స్ మినాక్సిడిల్వి చాలా బాగుంటాయండి. మంచి ట్రీట్మెంట్ అనేది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ టాబ్లెట్స్ అవి తీసుకుంటూ ఉంటే కూడా మనకి మంచిగా వెంట్రుకలు అనేటివి వస్తూ ఉంటాయి. సార్ బాడీ మీద హెయిర్ వస్తుందా అని అంటే బాడీ మీద హెయిర్ అయితే అంత రాదండి. ఎందుకంటే ఇది లో డోస్ ఓరల్ మినాక్సిడిల్ అని అంటాం.
LDOM అని థెరపీస్ అనమాట ఇవి. సో LDOM థెరపీ తోటి మనకి బాడీ పైన వెంట్రుకలు రాకుండా జుట్టు పైన మనకు మాడు పైన ఏదైతే జుట్టు ఉందో అది స్ట్రెంథెన్ కావటానికి కానీ అది హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇవాళ మీరు మినాక్సిడిల్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నారు కదండి. మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. ఇంకేమన్నా ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి అలానే షేర్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. ఎవరికైనా కానీ బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు, జుట్టు పల్చగా ఉందని ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీ పెద్దవాళ్ళకైనా సరే, చిన్న వాళ్ళకైనా సరే, మీతో పాటు ఉన్న చదువుకుంటున్న వాళ్ళైనా సరే తప్పకుండా అందరికీ షేర్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.